హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ మినీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ, అక్కడ ఉన్న మినీ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ మీకు చూపిస్తున్నా. ఒకసారి మీరు చూడండి, ఇది మినీ ట్యాంక్ బండ్ అన్నమాట. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్న మినీ ట్యాంక్ బండ్ ఎంత బాగుందో చూడు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడికి చాలామంది వీకెండ్స్లో కానీ ఇట్లా చిన్న చిన్న పార్టీలు చేసుకోనికి ఫ్యామిలీతో కలిసి అలాంటి టైంలో ఇక్కడ వస్తూ ఉంటారు. అక్కడ పైన గుట్ట మీద కనబడుతుంది చూసారా, కొండపైన, అదే మినీ తిరుమల తిరుపతి దేవస్థానం. తిమ్మాపూర్ గ్రామం, బీర్కూర్ మండలం, ఇది కామారెడ్డి డిస్టిక్. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలాసార్లు మేము వస్తూ వెళ్తాం కాబట్టి ఇక్కడ దీనికి చాలా రష్ ఉంటుంది బాగా. ఇక్కడ బోటింగ్కి కూడా ఇక్కడ మీకు దారి ఉంది. ఇక్కడ ఇదంతా ఇది ట్యాంక్ బండ్ కదా, ఇక్కడ సైడ్కి ఉంటుంది బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా చేయొచ్చు ఇందులో. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మీకు ఈజీగా అర్థమైపోతుంది దీని గురించి. చూడండి, ఇంకా మీకు చూపిస్తాను. అక్కడ లాస్ట్ కనబడుతుందా చిన్నగా, అక్కడ పడవ కనబడుతుంది బోటింగ్కి. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. మీకు చెప్పడానికి మనం చూస్తేనే దానికి అర్థమవుతుంది. అక్కడ లాస్ట్గా అక్కడ తెల్లగా కనబడుతుందా, అదే బోటింగ్. దాని నుంచి చెరువు మొత్తం చాలా సూపర్గా వ్యూ కనబడుతుంది పైన దూరం నుంచి. అయితే చూడండి, మీకు ఇంకా చూపిస్తాను. మంచి లొకేషన్ ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఇదంతా వ్యూనే, ఇదంతా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యూనే. అక్కడ పైన కొండపైన స్వామివారు ఉంటారు. అక్కడికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడికి కూడా ఇప్పుడు అక్కడ కూర్చుంటారు కదా, చిన్నగా ఉంటుంది అక్కడ. మీకు అది కూడా నేను చూపిస్తా. దీని లొకేషన్ మాత్రం కళ్ళతో చూస్తేనే దీన్ని ఆస్వాదిస్తాము. చెప్పడం కాదు కానీ ఒక్కసారి కళ్ళతో చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్యలో స్వామివారు ఉంటారు ఇక్కడ కొండపైన. చూడండి మేము చూపిస్తా. ఇంకా ఇక్కడ నుంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. అక్కడ బోర్డు ఉంది కదా, పచ్చని పొలాల మధ్య చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. ఎటు చూసినా పచ్చని పొలాలే, ఎటు చూసినా పొలాలే కనబడతాయి ఇక్కడ. ఇది కొత్తగా కడుతున్న ఇంకోటి ట్రస్ట్ ఇది, అక్కడనే స్వామివారిది. ఇంకా ఆ ట్రస్ట్ పేరు ఏందో నాకు తెలియదు. నేను మీకు బ్యాక్ వచ్చేది చూపిస్తున్నాను లొకేషన్. ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళేది నేను వీడియో షూట్ చేయలేకపోయినా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మన కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో దీన్ని డెవలప్ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2023 1/3/2023లో శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా దీన్ని సభ అధ్యక్షులుగా వివరించారు. ఇక్కడ చాలామంది చూడండి, చాలామంది పెద్ద వాళ్ళు వచ్చారు. ఇక్కడ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం చూసారా, 2023లో ఇది కొంచెం ఫేమస్ అయింది. ఇక్కడ అంతకుముందు చిన్న గుడి ఉండే, కాకపోతే ఇక్కడ దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తారు. ఇక్కడ చూస్తారా, ఇదేమో తరిగొండ వెంగమాంబ అన్నసత్రం. ఇది చిన్నది మినిది. ఇక్కడ నుంచి నేను కిందికి వెళ్ళే లొకేషనే మీకు నేను చూపిస్తున్నా. ఎందుకంటే పైకి వెళ్ళేది నేను షూట్ చేయలేను, నేను మర్చిపోయినా. నేను వ్లాగ్ తీద్దామని అనుకోలేక, కాకపోతే సడన్గా గుర్తొచ్చింది. ఇక ఎలాగైనా వచ్చినాం కదా, మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇదంతా షూట్ చేస్తున్నాను. చూడండి, లొకేషన్ మాత్రం హైలైట్ అబ్బా, సూపర్ అంటే సూపర్ లొకేషన్ ఇది మొత్తం. వ్యూ మాత్రం 100% సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక్కడ కొండల్లో పచ్చని పొలాల మధ్య కొండపైన స్వామివారు అక్కడ చూసారా. ఇది కిందికి వెళ్ళే దారి. ఇది మినీ తిరుమల ఎలా ఉంటుందో ఇక్కడ మన బీర్కూర్ తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ
రండి ఒకసారి వీలున్నప్పుడు ఖచ్చితంగా తిమ్మాపూర్ని విజిట్ చేయండి, మన తెలంగాణ తిరుమలని. ఎందుకంటే మనమే కదా దీన్ని డెవలప్ చేయాల్సింది, మనమే ఎక్కువ మంది భక్తులు వస్తే ఇది ఇంకింత చాలా బాగా ప్రసిద్ధి చెందుతుంది. ఇది చాలామంది వస్తారు శనివారం, ఆదివారం, వీకెండ్స్లో చాలామంది స్వామి దగ్గరికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ వెళ్తారు. ఇక్కడ దగ్గరనే బాన్సువాడకి దగ్గర ఉంటుంది ఇది, బీర్కూర్ మండల్. వ్యూ మాత్రం అదిరిపోద్ది, ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది ఇక్కడ. నేను ప్రజెంట్ అటు సైడ్ నుంచి వెళ్ళేది ఇటు సైడ్ నుంచి వెళ్తున్నా, అటు సైడ్ కొంచెం రోడ్ బాగాలేదు అందుకోసమే. ఇక్కడ మాట్లాడుతూ వీడియో షూట్ చేస్తే కొంచెం మాట డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవరే ఇస్తున్నా. కొంచెం ఏమన్నా డిస్టర్బ్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఇంకోసారి ఖచ్చితంగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి కామెంట్ కూడా చేయండి, నా వాయిస్ ఓవర్ ఎలా ఉంది, వీడియోకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి. ఇది కిందికి, ఇది ఎంట్రన్స్ నుంచి పైన స్వామివారి నుంచి ఇది కిందికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇది ఇక చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి ఇంకా రోడ్లకి సైడ్లకి, రోడ్ సైడ్లకి చూసారా ఇక్కడ రైట్ సైడ్. వ్యూ పైనుంచి వ్యూ చూడండి, పచ్చని పొలాల మధ్య చిన్న చిన్న ఊర్లు కనిపిస్తాయి ఇక్కడ. లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. ఖచ్చితంగా మీరు రావాల్సిందే ఇక్కడికి. వస్తేనే మీకు ఈ లొకేషన్ కానీ ఇక్కడ ఇదంతా వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. రండి ఒకసారి వీలు చూసుకొని వీకెండ్స్లో రండి. చూడండి ఫోటోలు ఎలా దిగుతున్నారో సెల్ఫీలో. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళేది. మీకు లోపల కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ బోర్డు కనబడుతుంది కదా, తెలంగాణ తిరుమల దేవస్థానం తిమ్మాపూర్, బీర్కూర్ తిమ్మాపూర్. దీనికి చిన్న బస్సులు కూడా ఉంటాయి శనివారం రోజు. కింది నుంచి పైకి కొండపైకి బస్సులు, ఫ్రీ బస్సులు ఉంటాయి, తీసుకొస్తాయి. అందులో కూడా మీరు రావచ్చు మీకు ఎక్కడానికి ఇబ్బంది అయితే. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో లొకేషన్ ఇక్కడ కదా. లోపలికి ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళేటప్పుడు వైన్ సైడ్ నుంచి వెళ్తాం మనం లోపలికి. ఇక్కడ కాలు కడుక్కోనికి, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోనికి. ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ పైనుంచి. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే సూపర్ లొకేషన్ కనబడుతుంది అక్కడ మనకి. ఇది మామూలు టైం కదా, పబ్లిక్ ఎక్కువ ఏమి ఉండరు, వస్తారు చాలామంది వస్తారు మామూలు టైంలో కూడా. కానీ శనివారము ఏదైనా వెకేషన్స్ ఉంటే కానీ ఇలా పండగలు ఉంటే అలాంటప్పుడు చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడికి. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ, వేరే జిల్లాల నుంచి కానీ, వేరే మండలాల నుంచి కానీ, చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి కానీ చాలామంది వస్తారు ఇక్కడికి. ఇటు నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు స్వామివారికి.
ఇక్కడ శ్రీవారి అజిత సేవలు కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, శాశ్వత అన్నదానం 25,000, ఒక శనివారం అన్నదానం 15,000. ఇట్లా చూడండి, ఇది కూడా మీకు ఉపయోగపడుతుండొచ్చు. ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో పాల్గొనండి. ఇదంతా లోపల వ్యూ. స్వామివారి దగ్గర తీయలే నేను ఇక్కడనే మన 2 వెంకటేశ్వర స్వాములు ఉంటాయి ఇక్కడ పక్కకి. నేను చూపిస్తాను. ఇదేమో ఇక్కడ నేను ఇప్పుడు చూపించేది మీకు ఓల్డ్ వెంకటేశ్వర స్వామి